చిరంజీవి నటించబోయే 151, 152 సినిమాలు ఎవరితో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 శరవేగంతో షూటింగ్ జరుపుకుంటుంది. చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న అభిమానులకి ఈ చిత్రం సంక్రాంతికి రాబోతుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే చిరంజీవి తర్వాత చేయబోయే 151, 152 సినిమాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయట. చిరంజీవి చేయబోయే 151 చిత్రం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఉండబోతుందని, ఆ సినిమాను స్వయంగా చిరు బావమరిది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించబోతున్నారని టాక్. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతుందంట. ఇక చూస్తే చిరంజీవి 150వ సినిమా వాస్తవానికి పూరితో చేయాల్సిందంట. ఆటో జానీ పేరుతో కథ కూడా ఓకే అయ్యి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారట. కానీ ఎందుకో కదా సెకండ్ హాఫ్ విషయంలో చిరంజీవి అసంతృప్తిగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యి వివి వినాయక్ చేతికి వెళ్ళిందట. ల్యాండ్ మార్క్ మూవీ కాబట్టి కొత్త కథతో రిస్క్ చేసే బదులు తమిళంలో హిట్ అయిన కత్తి చిత్రాన్ని తెలుగులో ఖైదీ నెంబర్ 150గా రీమేక్ చేస్తున్నారు. అయితే పూరి చెప్పిన ఆటో జానీ కథలో మార్పులు చేసి 150వ సినిమాగా ప్లాన్ చేస్తున్నారట. ఉన్నాయి. ఇతనితో సినిమాలు చేసేందుకు ఇంకా చాలామంది క్యూలో నించున్నారు. దీంతో నాని క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమం కలెక్షన్లు అయినా రాబడతాయని నమ్మకం ఏర్పడింది. ఇంకేముంది, ఇదే మంచి టైం అని భావించి నాని తన రెమ్యునరేషన్ బాగా పెంచేశాడు. తాను